ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని ప్రభు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునితో దేవుని సన్నిధిలో గడుపుటకు ఇష్టపడి దైవ సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. అందులో ఒకే ఒక్క మాట తీసుకుంటాం. అందులో మనం తీసుకునే మాట ఏంటంటే, సాక్షాత్తు దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతూ, నీవు ఆశీర్వాదకరముగా ఉందు, నిన్ను బట్టి అన్ని వంశముల వారు ఆశీర్వదించబడుదురు. సో ప్రధానమైన అందులో మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. మనం ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఈరోజు ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, ఏది స్థిరమైన ఆశీర్వాదం. ఈ అంశం మీద మనము దేవుని వాక్యాన్ని ఈరోజు వినబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను వాక్యం వినేటప్పుడు నా మనసు అటు ఇటు పోకుండా వాక్యం మీదే నా మనసు ఉండేటట్టు సహాయం చేయనైనా. ఈ ఆశీర్వాదం, ఆ స్థిరమైన ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో కూడా సహాయం చేయమని మీరు కూడా మనసులో ఒక్క నిమిషం వేడుకోండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, 2023 కంటికి కండ్రెప్పవలే కాపాడి 2024 మొదటి దినమున మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు దేవా. ఈ దినం మీరు మాతో మాట్లాడేటప్పుడు మైండ్ అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలిచి, వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించి క్రీస్తు స్వరూప్యం మాకు వచ్చేలా, స్థిరమైన ఆశీర్వాదంలో నిలిచే ఉండేలా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, ఏది స్థిరమైన ఆశీర్వాదం? ఆదికాండము 26వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిద్దాం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తెప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుననియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. నీవు యెహోవా ఆశీర్వాదము నొందిన వాడవు. అదొక్కటే మేజర్ పాయింట్. చాలా జాగ్రత్తగానండి. దేవుని బిడ్డలారా, గెరారు దేశంలో ఉన్న ఫిలిస్తీయులు, ఆ ప్రజలు ఇస్సాకుతో అన్నమాట. ఇస్సాకుతో ఏమంటున్నారంటే, అయ్యా, నీవు యెహోవా ఆశీర్వాదము నొందిన వాడవు. యెహోవా ఆశీర్వాదము ఇస్సాకు పొందినట్టు అన్యులు ఎలా గుర్తించగలిగారు? ఇప్పుడు మనం అందరం ఉన్నామండి, మన పక్కన అన్యులు ఉన్నారండి, మనము క్రైస్తవులము. పక్కన అన్యులు నిన్ను చూసి, నీవు యేసయ్య ఆశీర్వాదం నొందిన వాడవు, యేసయ్య ఆశీర్వాదం నొందిన దానవు అని వారు నీతో చెప్పగలరా? అలా చెప్పగలిగిన నాడు మనము నిజముగా దేవుని పిల్లలం. కాబట్టి దేవుడు మనల్ని ఏ ఉద్దేశముతో రక్షించాడంటే, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి వీళ్ళు అంటున్నారు, అయ్యా, నీవు దేవుని ఆశీర్వాదము నొందినవాడవు. అయితే ఎలా దేవుని ఆశీర్వాదము నొందాడో, లేదా దేవుని ఆశీర్వాదము ఈయన ఇస్సాకు పొందినట్టు అన్యులు ఎలా గుర్తించారో చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు
ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అది దేవుని ఆశీర్వాదము అన్యులు ఎలా గుర్తించారో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన పొలములో పంట ఎంతొచ్చిందండి? 100. కొద్ది రోజుల క్రితం నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు, నేను దేవునికి కానుకివ్వాలి అన్నాడు. సరే, అబ్బాయి చాలా పేదవాడు. కానుక పేదవాడు ఎంత ఇస్తాడండి? చాలా తక్కువే ఇస్తాడు. పేదవాడి స్థితి అది కదా పాపం. తీరా చూస్తే 20,000. ఏంటి ఎంత ఇచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాను. ఆ బాబు ఇలా చెప్పాడండి, పాస్టర్ గారు, నేను నా భార్య దేవునికి ఏమని మొరపెట్టామో తెలుసా? దేవా, చుట్టుపక్కల అన్యులు ఉన్నారు, మేము నీ నామం పేరట ఈ భూమి తీసుకున్నాం. ఈ భూమిలో మేము శామగడ్డలు విత్తుతున్నాం. మీరు వీటిని 100 ఆశీర్వాదం ఇవ్వరా అని అడిగాం పాస్టర్ గారు. అంతే. మేము మా మామ దగ్గర కొన్నాం. ప్రతి సంవత్సరం మా మామకి 80 బస్తాలు అవుతాయి పాస్టర్ గారు. ఎప్పటి నుంచి అంటే ఆయన పొలం చేస్తున్నప్పటి నుంచి. మేము యేసయ్యకి ప్రార్థన చేసి ఆ పొలము విత్తిన తర్వాత 80 బస్తాలు అవుతున్న ఆ పొలము యెహోవా ఆశీర్వాదము నొంది 151 బస్తా అయింది పాస్టర్ గారు. అంటే 2 9 తక్కువ 160. ఇది కథ అనుకునేరు. మన చర్చిలో మన సంఘానికి వస్తున్న ఒక బిడ్డ ఇచ్చిన లైవ్ ఎగ్జాంపుల్. మీరు కూడా అలా ఆశీర్వదించబడుదురుగాక. దేవుని పిల్లలు అడుక్కోవాలని దేవుడు కోరడండి. చెప్పండి. ఆ బాబు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ గారు, నా పెట్టుబడి పోను, నాకు వచ్చిన లాభం 1,80,000. మరి 18 కదా ఇవ్వాలి, 20 ఎందుకు ఇస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఇస్తాడు. దేవుని ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా ఆనందం కొలదిస్తున్నాను అన్నాడు. దేవుని పిల్లలారా, నేను మీకు ఒకటే చెప్తున్నా, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు ప్రభువు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఎలా గుర్తించారో చెప్పానుగా. ఎలా గుర్తించారు? నీవు యెహోవా ఆశీర్వాదము నొందిన వాడవని ఎలా గుర్తించారు? ఇస్సాకు విత్తిన విత్తనము 100. ఇప్పుడు మీకు పొలాలు ఉన్నాయా? మీకు పొలాలు ఉన్నాయా? లేవు కదా. మరి మీకు 100 పొలం ఎలా వస్తుంది? సారేపతి విధవరాలతో దేవుడు ఏం చెప్పాడు? నీ బుడ్డిలో నూనె తరగదు, తొట్టిలో పిండే అయిపోదు. తరగదు, అయిపోదు. దేవుని బిడ్డలారా, నీకున్న కష్టార్జితాన్ని దేవుడు సమృద్ధిగా సరిపోయేటట్టు ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదవు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ నాన్నగారు బావులు ఎందుకు తవ్వించారు నాన్న? పొలానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. అసూయ చేత ఫిలిస్తీన్లు ఏం చేశారు? బావులు పూడ్చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? త్రవ్విస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం. ఎలా గుర్తించారో చెప్పానండి మీకు. 100 ఫలము పొందినందున, పూడ్చివేయబడిన బావులు మరలా త్రవ్వించబడినందున వారు యెహోవా ఆశీర్వాదాన్ని గుర్తించారు. అయితే ఈ ఆశీర్వాదానికి కారణం చూద్దాం ఇప్పుడు. చదువు పాప. ఆదికాండం 26వ అధ్యాయము 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక
భయపడకుము, నా దాసుడైన అబ్రహాము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా దాసుడైన అబ్రహామును అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. విన్నారండి? నిన్ను బట్టి నీ పక్కింటి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి ఇతరులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఇది స్థిరమైన ఆశీర్వాదమా కాదా? ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఆశీర్వాదం స్థిరమైనదా కాదా? అమ్మా, స్థిరమైందేనా? ఓకే. ఇప్పుడు పాయింట్ 2కి వెళ్తున్నాను. స్థిరమైందో కాదో తేల్చుకోవాలి కదా మనం. ఓకే. ఇప్పుడు ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనెను. ఇప్పుడు ప్రశ్న, ఏ ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడు? ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఈ ఆశీర్వాదం కోసమే యాకోబు అడుగుతున్నాడా దేవుణ్ణి? కాదా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏమని? నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడవని చెప్పుకున్నాడు కదా. అన్యులు అన్నారు కదా ఇస్సాకుతో, ఇదే ఆశీర్వాదం కొరకు యాకోబు ప్రార్థిస్తున్నాడా లేదా? ఇదే ఆశీర్వాదం కొరకేనా? సరే, కొంతమంది అంటున్నారు అవునని, కొంతమంది కాదంటున్నారు. మనకై మనం చెప్పుకుంటే ఎట్లా? లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. పాప చదువమ్మా, ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది. ఆ మనుషుడు అంటే ఎవరు? యాకోబు. అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయేను. విన్నారా? మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఇందాకేమన్నారు? ఇది భౌతికమైన ఆశీర్వాదం కొరకు అడగడము లేదు. ఎందుకంటే అప్పటికి ఈయనకి ఇస్సాకు కంటే ఎక్కువ ఉన్నాయి. అందుకే ఏది స్థిరమైన ఆశీర్వాదమో మనము గుర్తించగలిగి ఉండాలి మన లైఫ్లో. యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఏ ఆశీర్వాదమో గెస్ చేయగలరా? వినండి, ఇప్పుడు భౌతికమైన ఆశీర్వాదం కాదని తేలిపోయింది. ఎందుకు? ఆయనకి అన్నీ. ఆ దినాల్లో ఆస్తి పరులని ఎవరిని అంటారు? ఆ దినాలలో ఆస్తి పరులని ఎవరిని అంటారు? ఎవరికి ఎక్కువ గొడ్లు, మేకలు, దాసీలు, దాసీరాండ్రులు, పిల్లలు, సంతానం ఉంటుందో వాళ్ళ గొప్ప ధనవంతులు. మరి అవన్నీ యాకోబుకు ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి నా భౌతికమైన ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయట్లా. మరి ఏ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. చదువమ్మ, ఆదికాండం 32వ అధ్యాయం 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. చాలు, మిక్కిలి భయపడి. ఎవరి కోసమా? అన్న 400 మందితో వస్తున్నాడన్న వార్త తెలిసింది. ఇకేముంది? గుండె పగిలిపోయింది. ఇక ఒక్కడిని బతకనీయుడు, అందరిని చంపేస్తాడు అనుకున్నాడు. పైనుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. కొంతమంది నీ సేవకులను పంపిస్తాడు, మీ తమ్ముడు యాకోబు వస్తున్నాడు అని చెప్పమని. ఆ మాట వినగానే 400 మందితో నేను వస్తున్నానని చెప్పమన్నాడు. ఎట్లుంటుందా? మీరే చెప్పండి. ఆల్రెడీ ఆ రోజే మోసం చేసి ఆశీర్వాదాలు పొందినప్పుడు కత్తి తీసుకున్నాడు చంపడానికి. ఎవరు? ఏసావు. ఎవరి మీదికి? యాకోబు మీదికి. అప్పుడు పారిపోయి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు అయింది, దాదాపు 20 years దాటిపోయింది. అయినా మనసులో ఏమండిపోయింది? భయం. ఇప్పుడు మీకు క్యాచ్ చేశారు కదా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, మా అమ్మని ఆశీర్వదించు, మా నాన్న ఆశీర్వదించు, మా తమ్ముడిని ఆశీర్వదించు అనకండి. అన్నిటికీ ఆశీర్వాదమేనా? ఆ పదం ఊత పదం. ఏ ఆశీర్వాదమో సుస్పష్టంగా చెప్పాలి. ఇక్కడ బైబిల్లో అన్ని విషయాలు రాయడానికి కుదరదు, కానీ మనం గెస్ చేయాలి. మనం ఏం చేయాలి? గెస్ చేయాలి. ఇప్పుడు ఈయన అడుగుతున్న ఆశీర్వాదం వాళ్ళ అన్న ఏం చేస్తున్నాడు? ఈయన్ని తరుముతున్నాడు, చంపుతాడని భయపడుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న, అంతకు ముందు దేవుడు ఏం చెప్పాడు ఈయనకి? ఆదికాండం 31:3. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదని. ఇప్పుడు చెప్పండి, నేను నీకు తోడై ఉంటాను అంటే అన్న చంపగలడా? ఇప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్న మాట మాటికి మనసులో గుర్తొస్తుందా? అన్న 400 మందితో వస్తున్నాడు, అన్న 400 మంది వస్తున్నాడు, చంపేస్తాడు. ఏ మాట గుర్తొస్తుంది మాటికి?
ఇప్పుడు మీ జీవితంలో ఎప్పుడైనా కష్టం, దుఃఖం, వేదన, బాధ, దిగులు, చింత, ఆవేదన కలిగినప్పుడు మీకు దేవుని వాక్యం ఎన్నిసార్లు గుర్తొస్తుంది? మీకు ఎదురుగా ఉన్న సమస్య ఎన్నిసార్లు గుర్తొస్తుంది? అప్పుడు మనము సంతోషంగా ఉండగలమా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, ధనధాన్యము సమృద్ధి ఇచ్చి, దానియందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని. ఇప్పుడు చెప్పండి, ఏది స్థిరమైన ఆశీర్వాదం? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదంటారా? నువ్వు పూరి గుడిసెలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటే ఆశీర్వాదం. నువ్వు కారు కొన్నా సంతోషంగా ఉంటే ఆశీర్వాదం. నువ్వు బంగ్లాలో ఉన్నా సంతోషంగా ఉంటే ఆశీర్వాదం. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సంతోషంగా ఉంటే ఆశీర్వాదం. వాడికి తినడానికి తిండి లేని ఆ పేదరికములో ఉండి వాడు సంతోషంగా ఉండి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలో ఉన్నా వీడికి ఆశీర్వాదం ఉంది, నీకు లేదని అర్థం. ఎవరు సంతోషంగా ఉన్నారో అది స్థిరమైన ఆశీర్వాదం. ఎందుకో చెప్పాలి. ఇప్పుడు పరలోకంలో అదే మనం చూస్తాం. నిజమైన సంతోషం ఎక్కడుంది? డబ్బులో, కులములో, ఉద్యోగములో, వ్యాపారములో ఎక్కడా లేదండి సంతోషం. ఎక్కడ సంతోషం ఉంటే అది యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం. దానికోసం ప్రార్థన చేశాడండి యాకోబు. మొత్తానికి ఇచ్చాడో ఇల్లేదో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఆదికాండం 32వ అధ్యాయము 26 చదవండి. ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక. ఇదే మాట హోషేయ గ్రంథం 12:3-4 కూడా ఉంది. చదవము. ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. ఇప్పుడు మీరు గమనించారా? మొదట ఏమడుగుతాడండి? నీ పేరేంటని అడుగుతాడు. అలా ఎందుకు అడిగాడండి దేవుడు? తెలియక అడిగాడా? లేకపోతే ఇంతకాలం అతన్ని భయానికి కారణం ఏంటి చెప్పండి? సిన్, పాపం కదా. ఇప్పుడు దేవుని దగ్గర ఏం చేశాడండి? పోరాడాడు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ప్రభువా ఈ బలహీనత వల్ల నాకు నెమ్మది లేదు, ఈ స్మోకింగ్ వల్ల నాకు నెమ్మది లేదు, ఈ త్రాగుడు వల్ల నాకు నెమ్మది లేదు, నాకు అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు, తాత్కాలికమైన సంతోషం కొరకు నేను పాపాలు చేస్తున్నా, చివరికి ఆ నిశా దిగాక నన్నది వెంటాడుతుంది, నాకు నిజమైన సంతోషం కావాలి, నన్ను ఆశీర్వదించు అనగా ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించని పదే పదే యాకోబులాగా దేవుని సన్నిధిలో పెనుగులాడి పోరాడితే మీరు గెలిచి తీరతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నైని ఫైనల్ చెప్పు ముగిస్తాను. మూడోది, ఇప్పుడు బాగా వినండి. అపొస్తలుల కార్యం 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. అదండి మొదటి దాని పేరు భౌతికమైన ఆశీర్వాదం, రెండో దాని పేరు మానసికమైన ఆశీర్వాదం, మూడో దాని పేరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు మూడో ఆశీర్వాదం దగ్గరికి వచ్చాం. ఒక మనిషి నిజంగా సంతోషించాలంటే ఏం చేయాలి? దుష్టత్వము నుంచి మళ్లించబడాలి. ఈ దుష్టత్వం నుంచి మళ్లించబడ్డానికే యాకోబు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? పోరాడాడు. నీవు నేను అలా పోరాడితే ఖచ్చితంగా మనకేమొస్తుంది? అందుకు దేవుడు మనల్ని పిలిచాడని చెప్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన ఆశీర్వాదమునకు వారసులవుటకు. అంతే, చాలా సింపుల్. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. ఏ ఆశీర్వాదానికి? అదే, ఏ ఆశీర్వాదానికి? ఈ లోకంలో 10 బిల్డింగులు, 10 కేజీలు బంగారం, 1/2 కేజీ వెండి, 10 ఫ్లాట్లు, దానికా చెప్పండి? దానికా? మరి దేనికి చెప్పండి?
ఎల్లప్పుడూ దేవునిలో సంతోషంగా ఉండే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకునే వాళ్ళ చేతులు ఎత్తండి. ఎప్పుడు కష్టాలు వచ్చినా, కడగండ్లు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏబులాగా ఇదిగో అక్కడ ఎడ్లు పోయాయి, ఇక్కడ మేకలు పోయాయి, ఇక్కడ గొర్రెలు పోయాయి, అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, ఇక్కడ వీళ్ళు చచ్చిపోయారు అన్న వార్త విన్నా కూడా నేను సంతోషంగా ఉండాలన్న వాడు చేతులు ఎత్తండి. కొందరు చచ్చిన చెయ్యత్తం పాస్టర్ గారు. మీకు చెప్తున్నా, సంతోషము భౌతికమైన వాటి మీద ఆధారపడి లేదు. ఒకవేళ మనం కొత్త బట్టలు వేసుకున్నాం, ఎంతసేపు ఉంటే సంతోషం? మరకబడిన దాకా ఉంటుంది. మరకబడగానే 10,000 4,000 ఉతికినా పోదంట, లాండ్రీకి వేసినా పోదంట. పోయిందా? యేసయ్య ఇచ్చే సంతోషం ఎవ్వడు తీసివేయలేడు. అవి కడగండ్లైనా, కన్నీళ్ళైనా, ఖడ్గమైనా, ఉన్నవైనా, రాబోవైనా, ప్రధానులైనా, ఎత్తైనా, ఏది దేవుని ప్రేమలో ఉన్న ఆనందాన్ని తీసివేయలేదు. దేవుని బిడ్డలారా, అలాంటి ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దరిద్రుడై మనలను ధనవంతులుగా చేసింది ఈ ఆశీర్వాదం కొరకే. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఈ ఆశీర్వాదం కోల్పోయి ఒకడు కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు, కానీ రాలా. 12:17 ఎబ్రి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశములో దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. మీరు ఇక్కడి నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఏ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తారు చెప్పండి? దుష్టత్వము నుండి మళ్లించబడుట. మీరు దీని మీద బేస్ చేసుకొని ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు పాపాన్ని జయించిన ప్రతిసారి శాశ్వతమైన సంతోషం అనుభవించబోతున్నారు. దీంతో పాటు నీ భౌతికంగా, నీ మానసికంగా కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒకటి కొంటే 2 ఫ్రీ, కానీ అది మోసం. యేసయ్య నువ్వు ఒకటి అడిగితే అన్నీ ఇస్తా, ఇది నిజం. అంతే కదండి? మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, అన్నీ మీకు ఇస్తా, ఇది నిజం. ఒకటి కొంటే, దీన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే, లోకమంతా మోసమే. మన యేసయ్య ఆయన మనల్ని ఆ మోసం అనే సైతాను చేతుల నుంచి బయటేయడానికి లోకానికి వచ్చాడు. మీరు నమ్మండి, ఊహించని ఆశీర్వాదానికి వారసులు కాబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముతో చెప్పిన ఆశీర్వాదం ప్రపంచమంతా నెరవేరిందా? ఇప్పుడు యేసు ప్రభుని ఎందరూ అంగీకరించారో వాడు అందరూ ఈ ఆశీర్వాదానికి వారసులయ్యారా? కాబట్టి మీకు చెప్తున్నా, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని బట్టి ఒక్క బిడ్డ రక్షింపబడింది అనుకో, రేపు పరలోకంలో వాళ్ళు వచ్చి నీకేం చెప్తారు? సిస్టర్, బ్రదర్, మీరు కానీ భూమి మీద ఆ ప్రభు గురించి నాకు చెప్పకపోతే ఈ పరలోకములో ఉన్న వైభవం, ఈ పరలోకములో ఉన్న ఆనందం, ఈ పరలోకములో ఉన్న ఐశ్వర్యం, ఈ పరలోకములో ఉన్న నిత్య సంతోషం, ఈ పరలోకములో ఉన్న నిత్య జీవం మాకు దొరికుండేది కాదు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ధనము, ఆస్తి ఉంది, ఎన్ని రోజులు అనుభవిస్తామండి? పరలోకంలో చదువు పాప. కీర్తన గ్రంథం 133 కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 133:3. సియోను కొండల మీదకి దిగువచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని. విన్నారా? నిత్యత్వములో ఏముంటుందటండి? శాశ్వతమైన జీవము, అమరత్వము, నిత్యము మనము బ్రతుకుతామండి అక్కడ. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద ఎంతమంది కష్టపడి రాత్రనక పగలనక పనిచేసి తీరా దాచిపెట్టుకొని ఇక అనుభవిద్దామన్న టైంలో అటాక్ రాలా, చచ్చిపోలా, హఠాత్తు యాక్సిడెంట్లో చనిపోలా. అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు దాన్ని. యేసయ్య ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మీరు శాశ్వతంగా పరలోకములో అనుభవించబోతున్నారు. ఆమేన్. ఈ రోజు నుంచి మనం ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? యాకోబులాగా పెనుగులాడాలా. ఈ త్రాగుడి మీద జయం, సినిమాల మీద
జయం, అబద్ధాల మీద జయం, చాడీల మీద జయం. మనకున్న బలహీనతను జయించుకుంటూ పోతే ఏమొస్తుంది? సంతోషం. సంతోషంతో పాటు ఏమన్నాడు దేవుడు? నీకు భౌతికంగా మానసికంగా కూడా నిన్ను దీవిస్తాను, శాశ్వతంగా నా రాజ్యంలో నువ్వు ఆనందిస్తావు అంటున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ నూతన సంవత్సరంలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు ప్రభువా, ఈ దినమున మీరు మాతో సుస్పష్టంగా ఏది స్థిరమైన ఆశీర్వాదమో వివరంగా చెప్పారు. ప్రభువా, భౌతికంగా కూడా మీరు ఇచ్చేదే ఆశీర్వాదం, కానీ అది స్థిరంగా ఉండదు. అయితే మేము ఎప్పుడైతే నిజంగా యాకోబులాగా నిజమైన సంతోషం కొరకు నిన్ను వెదుగుతామో, నువ్విచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. కాబట్టి బిడ్డలు ఇక్కడ చాలామంది ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, కానీ చాలామంది జీవితాల్లో సంతోషం లేదు. ప్రభువా, ఈరోజు ఆ శాశ్వతమైన సంతోషం ఎవరికి లేదో వారికి కలుగునుగాక. వారు యాకోబులాగా పోరాడుదురుగాక. వారు యాకోబులాగా మొగసిరి గలవాడి పోరాడి గెలిచి నీవిచ్చే ఆశీర్వాదం పొందుదురుగాక. పట్టుదలతో ప్రార్థించుదురుగాక, ఎడతెగక ప్రార్థించుదురుగాక. ప్రభువా, ఏ బిడ్డ కూడా శాపగ్రస్తులు కాకూడదు. యాసావు ఆ గొప్ప ఆశీర్వాదం కోల్పోయాడు ప్రభువా. కోల్పోయి కన్నీళ్ళు విడిచాడు ప్రభు. తర్వాత దొరకలేదు ప్రభువా. చనిపోయి నరకానికి వెళ్ళాక ఇవన్నీ చూసి అయ్యో 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 అని ఎంత ఏడ్చినా అక్కడ ఆదరించే దిక్కు ఉండరు ప్రభువా. ఈ బిడ్డల్లో ఎవరికి మారు మనసు లేదో ఇప్పుడే మారు మనసు దయచే ప్రభువా. ఏ బిడ్డ మారు మనసు పొంది పడిపోయారో వారు ఇప్పుడే పైకి లేపు ప్రభువా. ఏ బిడ్డ రక్షింపబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఇంకా పాపములో జీవిస్తున్నారో వారికి ఈరోజు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, జయ జీవితం కలుగునుగాక, లోకాన్ని జయించుదురుగాక, మంచి పోరాటం పోరాడుదురుగాక, పాపాన్ని ఎదిరించే పోరాటం పోరాడుదురుగాక, ఇరుకు మార్గం గుండా వెళ్ళే మంచి పోరాటం పోరాడుదురుగాక, అపవాదిని ఎదిరించే మంచి పోరాటం పోరాడుదురుగాక, పరిపూర్ణతలో కొనసాగే మంచి పోరాటం పోరాడుదురుగాక. ప్రతిరోజు వాళ్ళ శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నలగగొట్టుకుంటూ ఉండే ఆ మంచి పోరాటం పోరాడుదురుగాక. అలాంటి నీ బిడ్డలకు శాశ్వతమైన నీ ఆశీర్వాదం కలుగునుగాక. తండ్రి, ఈ సమయంలో ప్రభు బల తీసుకోబోతున్నాం. చెప్పారు మీరు, ఎవడు నా శరీరము తింటాడో, ఎవడు నా రక్తం త్రాగుతాడో వాడు నిత్య జీవం గలవాడు. ఇప్పటి వరకు నీ మాటలనే శరీరం మేము విన్నాం, నీ రక్తములో మేము కడుక్కున్నాం. దానికి సాదృశ్యమే ఈ రొట్టె ద్రాక్షరసం. రొట్టె మమ్మలను మార్చదు, ద్రాక్షరసం మమ్మలను మార్చదు. నీ జీవవాక్కులు మమ్మలను హెచ్చరించాయి, గద్దించాయి, మమ్మలను మార్చాయి. కాబట్టి ప్రభువా, యేసునామమున ఈ రొట్టె పవిత్రమగునుగాక, యేసునామమున ఈ ద్రాక్షరసం పవిత్రమగునుగాక. అయోగ్యము కాక యోగ్యముకు అందరూ చెయ్యి వేసి నువ్విచ్చే శాశ్వతమైన ఆశీర్వాదానికి అందరూ వారసులైపోదురుగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.